విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అవతారంలో దర్శనమిచ్చి భక్తులకు అనుగ్రహిస్తున్నారు. మహిషాసురుని సంహరించిన మహిషాసురమర్దిని అవతారం దుర్గామాత శౌర్యానికి, శక్తికి, సత్యం మీద అసత్యంపై సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఆలయ ప్రాంగణం అంతా జయ జయ మహిషాసురమర్దిని నినాదాలతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి భవానీలు వివిధ ప్రాంతాల నుంచి దుర్గమ్మ ఆలయాలకు చేరుకుంటున్నారు. ఇక ఆలయం దగ్గర తాజా పరిస్థితిని వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు సిద్ధంగా ఉన్నారు. దేవస్థానంలో ఈ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో అయితే భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అయితే రేపు దసరా కాబట్టి ఈ రోజు నుండే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే క్యూ లైన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. శ్రీ మహిషాసురమర్దిని దేవిని దర్శించుకోవడానికి చాలా వరకు పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రేపు భక్తుల కంటే కూడా అధికంగా భవానీలు ఉంటున్నట్టయితే మనకు తెలుస్తుంది. భవానీలు వారి యొక్క దీక్షను విరమించుకోవడానికి రేపటి రోజున రావడానికి కష్టం కాబట్టి ఈ రోజు నుండి అయితే భవానీలు క్యూ లైన్ లో దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని రేపు ఇక్కడే ఉండి ఎల్లుండి రేపటికి దర్శనం చేసుకొని ఎల్లుండి వాళ్ళ స్వగృహాలకు కూడా వెళ్తారని కూడా తెలుస్తుంది. ఏర్పాట్ల విషయాల్లోకి వస్తే దసరా రేపు కాబట్టి ఈ రోజు నుండే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో చాలా వరకు పోలీస్ బందోబస్తు మరియు ఇతర అధికారులు కూడా చాలా వరకు పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే శ్రీ మహిషాసురమర్దిని దేవి చాలా వరకు ఆవిడ ఒక శక్తి స్వరూపిణి, ఉగ్ర రూపంతో ఉంటుంది. ఆవిడని దర్శించుకుంటే కూడా సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి చాలా వరకు ఒక భక్తి భావంతో కూడా ప్రజలు ఉంటారు. అటువంటి మహిషాసురమర్దిని యొక్క అలంకారం గురించి తెలుసుకోవాలంటే మనతో పాటు ఆస్థాన పురాణ పండితులు ఉన్నారు. వారిని అడిగి ఒక మహిషాసురమర్దిని దేవి యొక్క విశిష్టత కూడా చెప్తారు. గురుగారు నమస్తే. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో ఉంది. అమ్మవారి యొక్క విశిష్టత, మహిషాసురమర్దిని దేవిని దర్శించుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి? అమ్మవారు దేవతలందరూ ప్రార్థించినప్పుడు 33 కోట్ల మంది దేవతల నుండి కాంతి రూపంగా వెలువడి అమ్మవారుగా రూపుదిద్దుకుంది. అమ్మవారి పేరు మహాలక్ష్మి, అది ఆమె చెప్పినటువంటి పేరు. కాబట్టి కాంతుల యొక్క సమ్మేళనం, చాలా గొప్ప కాంతి స్వరూపం, శక్తిత్రయంలో మధ్యమ రూపం మహాలక్ష్మీదేవి. అటువంటి అమ్మవారి యొక్క సందర్శనం చేత భక్తులందరికీ కలిగేటువంటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఏమిటి అంటే సర్వకార్యములు కూడా నెరవేర్చుకోవటానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు పూర్తిగా లభిస్తాయి. స్వశక్తికి మించిన కార్యాలను కూడా సాధించేందుకు, ధర్మకార్యాలను సాధించేందుకు అమ్మవారు చాలా అనుకూలంగా అనుగ్రహించి కార్యములన్నీ సాధ్యములయ్యేట్టుగా దీవిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో సర్వకార్యములు కూడా చక్కగా నెరవేరుతాయి. రోజు గృహంలో పిల్లలకు వివాహం కావటం ఆలస్యం అవుతున్నది, వివాహాలు కావటం లేదు, లేదా ఒక మంచి వృత్తిలో వైభవం రావటం లేదు, అలాగే సత్సంతానం కలగలేదు, ఇట్లాంటి సమస్యలు, వ్యావహారికమైనటువంటి ముఖ్యమైనటువంటి ధార్మికమైనటువంటి సమస్యలు ఏర్పడ్డప్పుడు అమ్మవారి యొక్క దర్శనం చేత, అమ్మవారిని ప్రార్థించడం చేత మరి ఆ సమస్యలన్నీ కూడా నివారణై సమస్త సన్మంగళములు కూడా కలుగుతాయి. ముఖ్యంగా సత్యం, ధర్మాన్ని ఆశ్రయించి నడుచుకునేటువంటి వారి యందు అమ్మవారి అనుగ్రహం నిరంతరము ఉంటుంది. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మవారు అసురులను చంపి ఈ ఉగ్రరూపం, శ్రీ మహిషాసురమర్దిని దేవి ఉగ్రరూపం, ఎవరైతే అసురులను చంపి ఈ రూపాన్ని ధరించారో ఈ రూపం యొక్క ప్రత్యేకత? అమ్మవారు ఉగ్ర రూపము అంటే రాక్షసుల యందు ఉగ్రరూపం, దేవతల యందు సుప్రసన్న రూపం అమ్మవారిది. కాబట్టి ఏంటంటే ఆ ఉగ్ర రూపం ఎందుకు అంటే దోషాలను నివారణ చేయటానికి, కష్టాలను నివారణ చేయటానికి ఉగ్రత్వం. అమ్మవారి సహజ లక్షణం ఏమిటి అంటే లోకాన్ని సంరక్షించటం అనేటువంటిది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైన రక్షణ లభిస్తుంది. ఈరోజు మహానవమి కదా గురుగారు, రేపు విజయదశమి, ఈరోజు మహానవమి యొక్క ప్రత్యేకత ఏంటి గురువు? ప్రతి మాసంలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో నవమి తిథి వస్తుంది. కానీ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవమికి మహానవమి అని పేరు. అంటే నవరాత్రుల్లో ఇది పూర్ణతిథి, చివరి తిథి అన్నమాట. రేపు విజయదశమి వచ్చేటప్పటికి ఈ నవరాత్రి వ్రతం పరిసమాప్తం అయ్యేటువంటి రోజు కాబట్టి ఈరోజు పూర్ణతిథి కనుక అందులో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు
నవమి, అష్టమి, పూర్ణిమ, చతుర్దశి మొదలైనటువంటి రోజులు. అందుకొరకు ఈ నవమికి మహానవమి అనేటువంటి బిరుదునామం సుప్రసిద్ధమైంది అనాదిగా. చూసారు కదా, అమ్మవారి యొక్క పూర్ణ తిథి ఏదైతే ఉందో నవమి రోజు అయితే అమ్మవారు ఈ రోజు చాలా వరకు అమ్మవారికి ఇష్టమైన రోజు అని కూడా గురుగారు చెప్పడం జరిగింది. ఈ రోజుతో తిథి కంప్లీట్ అయింది అంటే మహానవమి, రేపు చూసుకుంటే విజయదశమి కొత్తగా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే ఈ రోజు దాదాపు 2 లక్షల మంది వస్తారని కూడా ఆలయ నిర్వాహకులు మరియు అధికారులు అంచనా వేశారు. ఇంకా చూసుకున్నట్లయితే ఏ అనుసంధానంతో కలిపి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి పూర్తిగా సమస్యలకు సంబంధించి అవన్నీ కంట్రోల్ రూమ్ బోర్డుకి అయితే వెళ్తూ ఉంటాయి. వాటికి సమస్యల పరిష్కారాలు కూడా ఇప్పటిదాకా మనం చూసుకుంటే 9 రోజుల దాకా కూడా చాలా వరకు పరిష్కరించారు. ఈ 2 రోజుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని విభాగాల్లో కూడా సన్నద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.